పోహా కోసం ఈ విధంగా థిక్గా ఉండే అటుకులు తీసుకోండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా జల్లెడలో వేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగగుళ్ళు, తాలింపు గింజలు, ఒక పెద్దలపై చిన్న చిన్న ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. తర్వాత కరివేపాకు, అల్లం తరుగు కూడా వేసి వేయించుకోండి. అందులో తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయలని మెత్తబడే వరకు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా అటుకుల్ని నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకోవడం అంటే నీళ్ళల్లో ఉంచొద్దండి, ఇట్లా వడగట్టిన దాంట్లో పెడితేనే మనకి ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. తర్వాత వీటిని తాలింపులో వేసుకొని మొత్తం తాలింపు అంతా కూడా అటుకులకి పట్టేలాగా బాగా కలుపుకోండి స్లోగా. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి. వేగిన తర్వాత అందులో ఒక నిమ్మకాయ పిండుకోండి. మీకు ఎక్కువ పులుపు కావాలనుకుంటే ఫుల్ నిమ్మకాయ పిండేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉండనివ్వండి. తర్వాత తీసి కలుపుకొని పైన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.